దానము చేయడానికి మన మధ్యలో సోడు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. నంద్యాల నుంచి వచ్చారు. వారు వాక్యాన్ని అందిస్తారు. విని మనం మేలు పొందుదాము. ప్రభునందు ప్రియమైన వారలారా, మీకందరికీ మన ప్రభైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామమున శుభములు వందనాలు తెలుపుకుంటున్నాను. ఇంతవరకు ప్రారంభ ప్రార్థనలో అలాగే దేవుని నామము సంకీర్తన చేసి దేవుని గణపరిచే విషయంలో మనకు దేవుడు చేసిన సాయం కొరకై దేవునికి స్తోత్రములు. మంచిదండి. మనము వాక్యాన్ని ధ్యానించడానికి మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను. ఎవరైనా సరే నాకు కొద్దిగా సాయం చేస్తే మంచిదే. కొన్ని రెఫరెన్స్ చెప్తుంటాను. ప్రారంభంగా మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనే త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చు పర్యంతము, ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. దేవుడు తన జీవము గల వాక్యమును చేరివచ్చిన మన అందరి కొరకై ఆశీర్వదించును గాక. ఈరోజు మన అంశం ఏమిటి అంటే ప్రభువు వచ్చు వరకు, టిల్ హీ కమ్స్, ఆయన వచ్చు వరకు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ పర్యాయము వస్తున్నాడు. మొదటిసారి ఆయన వస్తానన్నాడు, వచ్చాడు. ప్రవచనముల నెరవేర్చాడు. ఆయన మొదటిసారి లోకరక్షకునిగా, పాపుల విమోచకునిగా, దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవ రాకడ కూడా తథ్యము వస్తున్నాడు. ఆయన ఈసారి ఆయన యూదా గోత్రపు సింహం వలె తీర్పు తీర్చే న్యాయాధికారిగా ఆయన వస్తున్నాడు. వస్తానని చెప్పిన వాడు రాక మానడు. మొదటి రాకడకు ఎన్ని ప్రవచనాలు ఉన్నాయో అంతకంటే మిన్నగా 2వ రాకడను గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ప్రవచనాలు ఉన్నాయి. అనగా 2వ రాకడ తథ్యము. కాబట్టి మనము నమ్మిన బిడ్డలముగా, రక్షింపబడిన విశ్వాసముగా మనము ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొనవలసిన బాధ్యత మనకున్నది. ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు అన్నది అది మనకు అనవసరం. మన బాధ్యత ఏమిటంటే మనము రెడీగా ఉండాలి. కాబట్టి సిద్ధపాటు అది ముఖ్యం. ప్రియమైన వాళ్ళారా, సూచనలు మనం చూస్తున్నాం. ఏమిటి అని మనం గమనించినప్పుడు మనం చూస్తున్నాము, ఈ సంవత్సరం 2023వ సంవత్సరంలో ఇప్పటి వరకు 7 ప్రదేశాలలో, అనగా 7 దేశాలలో మరి భూకంపాలు వచ్చాయి. టర్కీలో దాదాపు 65,000 మంది చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లో 22,000 మంది చనిపోయారు. ఈ మధ్యనే నేపాల్లో మరి 2,000 చిలుకు చనిపోయారు. రెండవదిగా మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారము మరి ఈ యుగాంతమందు మరి ఆయన రాకడకు సూచనలు చెప్పమంటే కొన్ని ఆయన ప్రస్తావించాడు. అందులో ఒకటి ఏమిటి అంటే జనము మీదికి జనం,
ఇది చాలా ప్రాముఖ్యమైనది. మణిపూర్లో 2 తెగలు ఉన్నాయి, 2 జనాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే మైతి తెగ, రెండవది కుకీ తెగ. ఈ 2 తెగలు ఈ మధ్య వరకు ఎంతో సామరస్యంగా ఉన్నారు, ఒకరికొకరు పెళ్లి చేసుకున్నారు. మరి కుకీ జాతిలో యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఉన్నారు, అలాగే మైతిలో కూడా కొంతమంది ప్రభు నమ్మిన వాళ్ళు ఉన్నారు. అంత సామరస్యంగా ప్రేమగా ఉన్న వాళ్ళు ఒక్కసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి వాళ్ళ ఇద్దరి మధ్యలో విభేదాలు సృష్టించి ఇప్పుడు వారి ఇద్దరి మధ్యలో ఎలా ఉందంటే పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. కాబట్టి ఒక జనం మీదికి జనం అనేది మనము చూస్తున్నాం. ఎంతో దారుణమైన సంగతి. అలాగే ప్రపంచంలో మనం గమనించినప్పుడు యుద్ధ సమాచారములు, యుక్రెయిన్, రష్యా ఈ దేశాల మధ్యలో దాదాపు 2 ఏళ్ళైంది అది నడుస్తూనే ఉంది. అలాగే మరి ఈ మధ్యనే మనము ఇజ్రాయేలు గాజా యుద్ధాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యుద్ధ సమాచారములు మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మనం గమనించినప్పుడు మన బాధ్యత ఏమిటంటే మనము సిద్ధపడవలసిన అవసరత ఉంది అని చెప్పేసి మనము తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ప్రభు రాకడ అది కొందరు అనుకున్నట్లుగా ఆలస్యము కాదు, కానీ అందరూ అంతటా మారు మనస్సు రక్షణ పొందాలని దేవుని యొక్క కోరిక. ఆ ప్రకారమే ప్రభు రాకడ కొంత ఆలస్యం అవుతున్నంత మాత్రము మనం దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఏమాత్రం వీల్లేదు. అందుకొరకే దేవుని యొక్క వాక్యము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలనని మనము అందుకొరకేనండి ఈ ఉదయకాలము మరి మనం జూమ్ మీటింగ్ పెట్టుకున్నాము. మరి ఈ ప్రాతకాలము ఈ అమృత గడియల్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇదంతా దేని కొరకంటే మనం ఒకరినొకరు పురికొల్పడానికి, ప్రోత్సహించడానికి, మరి హెచ్చరించడానికి, మరి ఒకరి ప్రేమను మనం పంచిపెట్టుకోవడానికి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మనము ప్రభు వచ్చు వరకు అన్న అంశం, ఈరోజు మన అంశం ఏమిటంటే ప్రభు వచ్చు వరకు, టిల్ హీ కమ్స్. కాబట్టి ఎందుకు ప్రభు వచ్చు వరకు మనం జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి అని అంటే ఇక్కడే 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 12వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. కాబట్టి ప్రియమైన వారలారా, చాలా మంది ఎలా ఉన్నారంటే ఒక్కసారి రక్షించబడితే మరి అది ఫుల్ లైసెన్స్డ్ అని చెప్పేసి అనుకుంటున్నారు. పరలోక రాజ్యానికి ఇంకా ఒకసారి మరి నమ్మినాము, మనము నమ్మి బాప్తిజం పొంది సంఘ సహవాసంలో ఉంటున్నాము కాబట్టి ఇంకా పర్వాలేదని చెప్పేసి వారు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. కానీ అది కాదండి. మన రక్షణ 3 భాగాలు. ఒకటి పొందిన రక్షణ, పొందుచున్న రక్షణ, పొందబోవు రక్షణ. కాబట్టి రక్షణ 3 విభాగాలు ఉన్నాయి. ఒకటి పొందిన రక్షణ, దాన్ని ఏమంటారంటే జస్టిఫికేషన్. అది అయిపోయిందండి. ఎప్పుడైతే మనము యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని హృదయమందు విశ్వసించామో అప్పుడే మనం రక్షించబడ్డాం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. అయితే రెండవది ఏమిటిదంటే పొందుచున్న రక్షణ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ జనాంగము నడిచినట్లుగా మనము ఈ యొక్క విశ్వాస యాత్రలో ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఇప్పుడు చాలా ముఖ్యమండి. నేను పరిశుద్ధులను గనక సమస్త ప్రవర్తన మీరు పరిశుద్ధులుగా ఉండమన్నారు. అది పాత నిబంధనలో ఇజ్రాయేల్ జనాంగానికి, అలాగే కొత్త నిబంధనలో మనకు కూడా వర్తిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, పొందుచున్న రక్షణ, అనుదిన రక్షణ, ఈ రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. అందుకొరకే మరి 1 కొరింథీ పత్రికలో ఎంతో చక్కగా మరి దైవజనుడు ప్రభుదాసన్న ఎప్పుడు
ఈ విషయం హెచ్చరించేవాడు. 2వ వచనం చదువుతున్నానండి. 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారు, ఇది అయిపోయింది, దిస్ ఈజ్ ఓవర్, పొందిన రక్షణ. మరి ఏమిటంట? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. మనం ఏమిటి? పరిశుద్ధులుగా ఉండుటకు అంటే అనుదినము ప్రతి నిమిషము మనం పరిశుద్ధులుగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతాడు. ఇది పొందుచున్న రక్షణ. ఇది చాలా ముఖ్యమండి. 3వది పొందబోవు రక్షణ. అంటే మధ్యాకాశంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తాడు. మనము సంఘము ఎత్తబడుతుంది. వరుడైన క్రీస్తు పరలోకం నుండి వస్తాడు. ఆ మధ్యలో కలుసుకుంటాము. మనము అక్కడ కళ్యాణము, మరి వధువు సంఘమును, వరుడైన క్రీస్తు మరి ఆయన పరిణయం ఆడతాడు. ఇది పొందబోవు రక్షణ. కాబట్టి అప్పుడు రక్షణ కంప్లీట్ అవుతుంది. కాబట్టి మొదటి దశతోనే మనం తృప్తి పడితే లాభం లేదు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, అందుకొరకే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడవలెను. కాబట్టి వన్స్ సేవ్డ్ ఈజ్ నాట్ ఆల్వేస్ సేవ్డ్. వన్స్ సేవ్డ్ ఈజ్ నాట్ ఆల్వేస్ సేవ్డ్. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఈ 2వ దశ చాలా ప్రాముఖ్యమైనది. అందుకొరకే మనము ప్రభు వచ్చు వరకు మనము ఏ విషయాల్లో ఏ విధంగా ఉండాలో మనము జాగ్రత్తగా చూసుకుందామండి. కాబట్టి మొదటిగా మనం గమనించినప్పుడు ప్రభు వచ్చు వరకు మనం ఏం చేయాలంట? ఆయన మరణమును ప్రచురించెదరు. ఎస్, ప్రతి ఆదివారమున మనం ఏం చేస్తున్నాం చెప్పండి? రొట్టె విరుచుటకు కూడి వస్తున్నాము. అనగా ఆయన మరణము పునరుద్ధారాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము, దాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మనము ఆత్మరక్షణ పొందాము, కానీ శరీర విమోచన ఇంకా జరగలేదు. ఈ పాప శరీరాకారముతో మనం జీవిస్తూ ఉన్నాము. మరి ఎక్కడ జీవిస్తున్నాము? మరి దుర్మార్గము దుష్టత్వముతో కూడిన లోకములో జీవిస్తున్నాము. 3వదిగా, ఎవడు గర్జించు సింహవలే ఎవని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్న మరి ఆ యొక్క సైతాను వాడు కోరల మధ్యలో మనము జీవిస్తున్నామండి. అంటే మనకు 3 శత్రువుల మధ్యలో ఆత్మ జీవిస్తున్నది. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఆత్మ రక్షణను మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు చాలా చాలా ఉంటున్నది. అందుకొరకే ఇక్కడ మనం గమనించినప్పుడు మరి ఇక్కడ ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదు. అంటే మనం ఏం చేస్తున్నాము? ప్రతి ఆదివారమున కూడి వస్తున్నాము, ఆయన యొక్క మరణాన్ని ప్రచురిస్తున్నాము. అక్కడ మనం ఆ టేబుల్ మీద, లార్డ్స్ టేబుల్, ప్రభు బల్ల, అక్కడ ఏముంది చెప్పండి? అక్కడ రొట్టె ఉంది, ద్రాక్షారసం ఉంది. రొట్టె ఆయన పరిశుద్ధ శరీరానికి సాదృశ్యము, ద్రాక్షారసము ఆయన నిష్కలంకమైన నిర్దోషమైన పావన రక్తానికి సాదృశ్యము. కాబట్టి మనము ఆదివారం నాడు సహవాసములు ఉంటున్నాము, మళ్ళీ మనము లోకంలోనికి వెళ్తున్నాము. కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు, కొందరు వ్యాపారం చేస్తున్నారు, కొందరేమో వ్యవసాయం చేస్తున్నారు, కొందరు కూలీ పని చేస్తున్నారు, కొందరు కార్మికులుగా జీవిస్తున్నారు. ఎవరు ఏ విధంగా జీవించినప్పటికీ మనము లోకంలో జీవిస్తున్నాం. కాబట్టి ఈ లోకము ఎంత చెడ్డది అంటే, ఈ లోక ఆశలు ఆకర్షణలు ఎంతో మరి విరివిగా ఉంటున్నాయి. అటువంటి సందర్భంలో ఈ లోకంలో మనకు పాపపు మస్టు మైల దాగు కలగడానికి అవకాశం ఉందన్నమాట. అందుకొరకే ప్రతి ఆదివారం మనం వస్తున్నాము. ఆయన మరి వాక్య ఉదక స్నానం చేత మనము మరి పరిశుద్ధపరచబడుతున్నాము. తర్వాత యోగ్యమైన రీతిలో అందులో చేయి వేస్తున్నాము. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ప్రభు వచ్చు వరకు మనము మరణమును ప్రచురించెదడు. కాబట్టి ఈ కట్టడ మరి ప్రభు వలన నేను పొంది తిని అని చెప్పేసి అపొస్తలుడైన పౌలు మనకు అప్పగిస్తున్నాడు. 2023వ సంవత్సరంలో ఇప్పటికీ 50 ఆదివారాలు గడిచిపోయాయి. ఇంకా 2 వారాలు. ఇకపోతే మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎన్ని ఆదివారాలు మనము ఎగ్గొట్టాము? ఏదో ఒక సాకుతో, ఏదో ఒక కారణంతో
మనం ఏం చేస్తున్నాం, బంధువులు వచ్చారని చెప్పేసి, లేకపోతే ఏదో పని ఉందని చెప్పేసి మనం ఎన్ని ఆదివారాలు పోగొట్టుకున్నాం చెప్పండి. అయిలారా, మనము ఆదివారము ప్రభు దినము, పరిశుద్ధ పునరుద్ధాన దినము. కాబట్టి ఆదివారం నాడు మనం ఏం చేయాలి చెప్పండి, తప్పకుండా ఆచరించవలసిన వారంగా మనం ఉంటున్నాం. అది మనకు శుద్ధీకరణ అన్నమాట. అంటే లోకములో మనకు పాప మస్తు మైల డాగు పడుతుంది. మరి ప్రభు సన్నిధి సహవాసానికి వచ్చినప్పుడు మనకు శుద్ధీకరణ కలుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి మనము ప్రభు దినమును మనము తప్పకుండా ఆచరించ బద్ధులమై ఉంటున్నాం. సరే, మంచిదండి. రెండవదిగా మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము మనం చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు, చూసారా, ఇక్కడ మనం చూస్తున్నాం, అంటే ఆయన రాకడ వరకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని మరి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళ, మనము ప్రభు రాకడ వరకు ఎలా ఉండాలంట? నిష్కలంకంగా ఉండాలి, అనంద్యంగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నది. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మరి ఈ విధంగా ఉండాలంటే మరి ఏమిటి అంటే, అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విమోచించుట కొరకై ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో ఆ సంగతి మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగే 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనను అపరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై మరి తన్ను తాను అప్పగించుకొనను అని చెప్పేసి మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఇవన్నీ కూడా మనము వింటూనే ఉన్నాము. మనకు వీటిని గురించి వివరించవలసిన పని అంతగా లేదు. దయచేసి, ఎందుకంటే ఇది పెద్ద మెసేజ్ కాబట్టి మనకుండే సమయంలో దీన్ని క్లుప్తంగానే ధ్యానిద్దాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అది మరి నిష్కలంకంగా నిర్దోషంగా ఉండాలని చెప్పి సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నాడు. సంఘం అంటే ఎవరు? మనమే. మన నమ్మిన విశ్వాసుల సముదాయమే సంఘం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మరి ఏ ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు బలియాగమయ్యాడో, ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడో, మరి ఆ పర్పస్, ఆ ఉద్దేశం నెరవేర్చవలసిన వారముగా మనం ఉంటున్నాం. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయం, ఆదికాండము 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? నీవు నిందారహితుడవై ఉండుము అని అబ్రహామును హెచ్చరిస్తున్నాడంటే అంతకుముందు ఏదో నింద ఆయన మీద ఉంది అన్నమాట. కాబట్టి అందుకొరకే మరి ఇస్మాయేలు పుట్టిన తర్వాత దేవుడు ఆయనకు ప్రత్యక్షము కాలేదు, ఇక్కడ అవుతున్నాడు. అంటే అంతకుముందు 16వ అధ్యాయంలో మరి ఆయన ఒక అపనింద ఆయన మీద ఉంది. కాబట్టి మరి ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు. అందుకొరకే అబ్రహామును ఏమంటున్నాడంటే, నిందారహితుడవై నువ్వు ఉండాలి, ఉంటే అప్పుడు నీకు నేను చేసిన వాగ్దానము నెరవేర్చబడుతుంది అని చెప్పేసి మరి అబ్రహామును మరి దేవుడు ప్రత్యక్షమై ఆయన హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రేమైన వాళ్ళ, అబ్రహాము లాంటి మహానుభావుడే, విశ్వాసులకు తండ్రి లాంటి వాడు అబ్రహామునే ఆయన హెచ్చరించినప్పుడు నీవు నేను మనము సామాన్యమైన విశ్వాసులం. మనం ఎంత చెప్పండి?
కాబట్టి ప్రేమైన వాళ్ళరా, నిందారహితుడవై ఉండుము అని చెప్పేసి అబ్రహాముని హెచ్చరించిన దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఇకపోతే మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాల ప్రకారం మనం చూడాల్సిన పని లేదు. ఇది టెస్ట్ మనీ అబౌట్ డానియల్, అంటే దానియేలు గురించిన సాక్ష్యము అక్కడ చూస్తున్నాం. అంటే ఆయన మీద ఎవరు నిందారోపణ చేయలేకపోయారు అని చెప్పేసి అక్కడ ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలలో టెస్ట్ మనీ అబౌట్ శామ్యుయేల్, సమూయేలు మీద ఎవరు ఆయన మీద నిందారోపణ చేయలేకపోయారు. ఆయన అడుగుతున్నాడు, ఎవరైనా సరే నేనేమైనా అన్యాయంగా తీసుకున్నానా, నేనేమైనా లంచం తీసుకున్నానా, నేనేమో అక్రమంగా ప్రవర్తించినానా అని అడిగినప్పుడు ఎవరు కూడా ఆయన మీద నింద మోపలేకపోయారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14 వచనంలో మనం అనింద్యులుగా ఉండాలని చెప్పేసి క్రొత్త నిబంధన భక్తులమైన మనకు దేవుడు సూచిస్తున్నాడు. కాబట్టి ఇది రెండవది. ఇక మూడవదిగా చూస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11-12. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తున్నాము, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరించుకొనట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నీ కిరీటమును అపహరించకుండునట్లు నీవు గట్టిగా పట్టుకొనుము, నేను త్వరగా వచ్చుచున్నాను. చూసారా, మన యొక్క సబ్జెక్ట్ అదేనండి. ప్రభు త్వరగా వస్తున్నాడు. అయితే ఇక్కడేమిటంట 3వ అంశము, మన కిరీటాన్ని ఎవరు దొంగిలించకూడదు. చూసారా, దుష్టుడు సైతానుడు మన కిరీటాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మనం జాగ్రత్తగా ఉండవలసిన వారముగా ఉంటున్నాం. విలాప వాక్యములో ఎందుకు కిరీటము పడిపోతుంది, ఎందుకు కిరీటము దొంగిలించబడుతుంది అని చెప్పేసి మనం గమనించినప్పుడు చూడండి, విలాప వాక్యములు 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము అదేనా 6వ అధ్యాయము 16వ వచనం అండి. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మా తల మీద నుండి కిరీటము పడిపోయెను. దేని కొరకు? మేము పాపము చేసి ఉన్నాము. ప్రేమైన వాళ్ళ, కిరీటం ఎందుకు పడిపోతుంది? పాపం చేస్తున్నాము కాబట్టి కిరీటం పడిపోతుంది. కాబట్టి మనము పాపము చేయకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. మనకు ఉదాహరణగా చూస్తే ఆదాము అతిక్రమ పాపము చేశాడు, దేవుడు అనుగ్రహించిన కిరీటమును పోగొట్టుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారికి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. అంటే వాడు ఏమిటంట, సహవాసము నుండి వైదొలిగిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మరి ఎందుకు ఆయన బిట్రేడ్ అంటే నమ్మక ద్రోహం చేశాడు కాబట్టి కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13-14 వచనాల ప్రకారము రాజైన సౌలు ఆయన కూడా కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత మనం గమనించినప్పుడు మరి మొదటి వస్తి ఎస్తేరు గ్రంథములో మరి రాణి వస్తి కూడా కిరీటము పడిపోయింది. అంటే ఇది ఫిజికల్ గా చెప్తున్నాను. మరి ఆమె కిరీటం కూడా పోయింది. ఎందుకు పోయింది అంటే రాజు చెప్పిన మాటను ఆమె కూడా మరి అతిక్రమించింది, విధేయత చూపలేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మేము పాపము చేసి ఉన్నాము, అందును బట్టి కిరీటము పడిపోయినట్లుగా మనం చూస్తాం. ఆజ్ఞాతిక్రమము పాపము, దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మన కిరీటాన్ని పడిపోకుండా జాగ్రత్తగా మనము చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని మనం చూస్తున్నాం. తర్వాత 4వదిగా చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 13వ వచనం అండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 13వ వచనము.
ఇక్కడ ఏముంది అంటే ఆయన దూరదేశమునకు ప్రయాణమై వెళ్తూ తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని చెప్పెను. నేను వచ్చు వరకు ఏం చేయాలంట? వ్యాపారం చేయాలి. అయిలారా, మనము వ్యాపారం ఎందుకు చేస్తామండి? వ్యాపారం దేని కొరకు చేస్తాము? సంపాదన కొరకు చేస్తాం. ఎవరైనా ఒక వ్యాపారం చేస్తున్నాడంటే దాని వలన లాభము పొందాలి, సంపాదించాలి అని చెప్పేసి దృక్పథంతో మరి వ్యాపారం చేస్తారు. అయితే మనము చేయవలసిన వ్యాపారం ఏమిటి అనంటే, మన వ్యాపారం ఏమిటంటే ఆత్మల రక్షణ. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? ఆయన మీనాలు అంటే టాలెంట్స్, తలాంతులు మనకిస్తున్నాడు. కాబట్టి ఇచ్చి మీరు వ్యాపారం చేయండి, దానివల్ల వృద్ధి పొందించండి, నేను వచ్చిన తర్వాత నేను లెక్క తేలుస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అందుకొరకే మనము ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకుండా యేసు ప్రభు మనకు అప్పగించిన ఆ వ్యాపారం అంటే ఆత్మీయమైన మరి ఆత్మల రక్షణ అనే వ్యాపారమును మనం చేయవలసిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూస్తున్నాము మరి వ్యాపారము అనేది సంపాదన కొరకు, ఆత్మల సంపాదన కొరకు మనం చేయాలి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే సంపాదనలో మరి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు గమనిస్తే ఇక్కడ ఒక మంచి మాట ఉందండి. 1 పేతురు పత్రికలో 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చూడండి, చాలా మంచి మాట. ఇక్కడ ఏమిటంట? అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండా తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అన్నాడు, కానీ సంపాదించవచ్చును. కాబట్టి నమ్మిన మరి భార్య, విశ్వసించిన భార్య, విశ్వాసి అయిన భార్య ఏం చేయాలంట? భర్తలను రాబట్టుకోవాలి, అనగా సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? వాక్యం అక్కర్లేదు, సువార్త అక్కర్లేదండి, వారి యొక్క పవిత్ర ప్రవర్తన బట్టి. కాబట్టి నీ భర్త నీ ప్రభు దగ్గరికి రాకుండా ఇంకా లేట్ అవుతుంది అంటే కారణం ఏంటంటే, ఒక్కసారి నీవు నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి వాక్యము లేకుండా నీ పవిత్ర ప్రవర్తన బట్టి ఆయనను సంపాదించుకోవచ్చును. అలాగే రక్షింపబడిన భర్త తన భార్యను సంపాదించుకోవచ్చు. ఎలాగూ? తన ప్రవర్తన బట్టి. అందుకొరకే కింద చూస్తే మనము పేతురు పత్రికలో అదే విషయం ఉంది, జ్ఞానయుక్తంగా కాపురం చేయండి అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ విధంగా మొదటి సంపాదన చూస్తున్నాం. రెండవదిగా 1 కొరింథీ 9వ అధ్యాయం 19లో మనం చూస్తున్నాము, నేను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు నేను దాసుడనైతిని అని అపొస్తలుడైన పౌలు అక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఎక్కువ మందిని అంటే అపొస్తలుడైన పౌలు ఆయన దృక్పథము, ఆయన ధ్యేయము, ఆయన లక్ష్యం ఏమిటంటే ఆత్మల రక్షణ. కాబట్టి ఎక్కువ మందిని సంపాదించుకోవాలంటే దాసుడయ్యాడట. అంతకుముందు ఎవరు? ఆయన గమాలియేలు సంస్థానములో ఆయన డిగ్రీ పొందినవాడు. అటువంటి గొప్ప వ్యక్తి మరి ఆయన దాసుడయ్యాడు అంటే ఆయన పరిచారికుడు అయినట్లుగా, తగ్గించుకున్నట్లుగా, ఓర్పు సహనంతో కనిపెట్టుకున్నట్లుగా, ఆత్మల రక్షణ ధ్యేయంగా భావించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఈ విధంగా మనం చూస్తాం. కాబట్టి మత్తయి సువార్త 18:15లో కూడా చూస్తున్నాము, నీ సహోదరుని సంపాదించుకుంటా. కాబట్టి ఇక్కడ ఈ విధంగా మనం చూస్తున్నాం. కాబట్టి సంపాదించడము అంటే మొట్టమొదటిగా రక్షింపబడిన వారు, రక్షణ లేని భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళను సత్ప్రవర్తన ద్వారా సంపాదించుకోవాలి. రెండవదిగా ఆత్మలు నశించి నరకాగ్ని గుండానికి ఆవుతైన ఆత్మలను మనం సంపాదించుకోవాలి. అపొస్తలుడైన పౌలు వలె దాసులముగా మనము
తగ్గించుకోవాల్సిన వారంగా మనం ఉంటున్నాం. మూడవదిగా మనం గమనించినప్పుడు మరి సంఘంలో ఉండి చాలా మంది, కొంతమంది సంఘ సహవాసంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే జారుకుంటున్నారు, ఏదో కారణం నెపం పెట్టి. అంటే ఎవరు ప్రవర్తన బాగాలేదని, ఎవరో ఏదో అన్నారని వాళ్ళు మరి దూరంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి అలాంటి సంపాదన మనము గమనిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే అంటున్నాడు, నేను మళ్ళా వస్తాను, వచ్చినప్పుడు ఈ యొక్క 10 మీనాలు ఇచ్చాడు, వ్యాపారం చేయమన్నాడు. బలా మంచి దాసుడా అని మెప్పు పొందవలసిన వారముగా మనం ఉండాలి. అలా కాకుండా మరి సోమరి అయిన చెడ్డదాసుడా అని మనము చీత్కరింపు పొందకుండా ఉండాలండి. కాబట్టి ప్రేమైన వలన బలా మంచి దాసుడా అని మనం మెప్పు పొందుదాం. ఇకపోతే 5వదిగా మనం చూసినప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 34వ వచనం అండి, 35వ వచనం. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల వానికి ఇచ్చి, ఇతనిని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదను అని చెప్పాడు. కాబట్టి నేను మరలా వస్తాను చెప్పేసి ఇక్కడ పూటకూలవాడు ఎవరంటే మన పాల్రెడ్డి అన్న కావచ్చు, నారాయణ రెడ్డి కావచ్చు, లేకపోతే సంఘాన్ని ఎవరైతే మరి వారు బాధ్యతగా సుబ్బారెడ్డి, ఇలాంటి వ్యక్తులు అంటే సంఘ పెద్దలు, మరి రెస్పాన్సిబుల్ పర్సన్స్ అన్నమాట. పూటకూలవాడిని ఇంటికి తీసుకొచ్చాడు. పూటకూలవాని ఇల్లు ఏది అంటే సంఘం. కాబట్టి బేతేలు సంఘం. కాబట్టి మరి రక్షింపబడిన అంటే మనము గుడ్ సమారిటన్, మంచి సమరణికత మనకందరికీ తెలుసు. కాబట్టి ఒక వ్యక్తి మరి రక్షింపబడిన తర్వాత సంఘంలో చేర్చబడుతున్నాడు. ఆ కొత్తగా చేర్చబడిన ఆ వ్యక్తి యొక్క సంరక్షణ, పోషణ, మరి అభివృద్ధి ఎవరి మీద ఆధారపడిందంటే పూటకూలవాణి వాడు. పూటకూలవాణి వాడు అంటే మనము చూస్తున్నాము, మన సంఘాలలో సేవకులు లేరు, కానీ సేవకుని బాధ్యత. రెండవదిగా మనం చూస్తే రెస్పాన్సిబుల్ బ్రదర్స్, మూడవదిగా చూస్తే సంఘ పెద్దలు. కాబట్టి ఇక్కడ ఈ ప్రభు అంటున్నాడు, నేను వస్తాను. ఇక్కడ వాళ్ళను గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనము ఆ సంగతి మనం గమనిస్తున్నామండి. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మనము సంఘాన్ని ఎవరైతే బాధ్యతగా ఉంటున్నారో వాళ్ళకు కూడా మరి ప్రభు వచ్చు పర్యంతము చేయవలసిన మరి పనులు ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మరి నేను వస్తాను, వచ్చినప్పుడు మరి మీరు వీళ్ళను పోషించాలంటున్నాడు. చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో చూస్తున్నాము, తోటి పెద్దను, క్రీస్తు శ్రమను గురించిన సాక్షిని, బయలుపరచబడు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను, బలిమి చేతగాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. అంటే వాళ్ళకు కూడా అవార్డు ఉంది, రివార్డు ఉంది. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ సంఘ కాపరులు, సంఘ పెద్దలు మరి వాళ్లకు ఆ విధంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకొరకే ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి సంఘంలో అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తాం మంచి సమరైనకతలో. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మరి ఆ విధంగా నేను మరలా వస్తాను, మీరు ఖర్చు చేయండి. కాబట్టి ఇక్కడ 2 దేనారాలు అంటే మరి సంఘములో యాక్టివిటీస్, ప్రార్థన కావచ్చు, సువార్త కావచ్చు, తర్వాత ఇంకా మరి వాక్య పరిజ్ఞానము కావచ్చు, ఇవన్నీ కూడా అన్నమాట. వాళ్ళను పెంచి పెద్ద చేయాలన్నమాట, అభివృద్ధి చేయాలి. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఈ 5 సంగతులు మనం చూసాం. మొదటిగా మనం గమనించినప్పుడు ప్రభు వచ్చు పర్యంతము ఆయన మరణమును ప్రచురించాలి. రెండవదిగా చూస్తే ప్రభు వచ్చు పర్యంతము నిష్కలంకముగాను నిందారహితంగా ఉండాలి. మూడవదిగా చూస్తే
మరి ప్రభు వచ్చు పర్యంతము మన కిరీటమును ఎవడు అపహరించకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు వచ్చు పర్యంతము ఆయన వ్యాపారం చేయాలి. ప్రభు వచ్చు పర్యంతము మనము దేవుని సంఘము సహవాసమును కనిపెట్టుకొని ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మనల్ని చూస్తాడు. తర్వాత చూస్తే ఇంకా కొన్ని 2 ఉన్నాయి, అవి నేను వివరించను కానీ ఊరికి జస్ట్ రెఫరెన్స్లు ఇస్తాను. 1 కొరింథీ 4:5 ప్రకారము మరి ఇక్కడ దేనిని గురించి మీరు తీర్పు తీర్చకూడదు అని ఉంది. కాబట్టి ప్రభు వచ్చు పర్యంతము మనము దేనిని గురించి తీర్పు తీర్చకూడదు. చాలా మంది లిబరల్ గా ఉంటారండి. తీర్పు తీర్చే విషయంలో ఒకని ఎదుటి వారి మీద తీర్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉంటారు. అయిలారా అది మన పని కాదు, వెంజెన్స్ ఈజ్ మైన్ అని అన్నాడు. పగ తీర్చుడు నా పని అన్నాడు. కాబట్టి నీవెవడు, మనము చాలా రెఫరెన్స్లు ఉన్నాయి మరి ఆ విషయంలో. కాబట్టి నీవు నిరుత్తరుడవై ఉన్నావు, కాబట్టి ఇట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ, అది నా డ్యూటీ, నేను చూసుకుంటాను అని చెప్పినట్లుగా. కాబట్టి ప్రభు వచ్చు పర్యంతము దేనిని గురించి తీర్పు తీర్చకూడదు అని చెప్పేసి అక్కడ చూస్తున్నాం. మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో ప్రభు వచ్చు పర్యంతము మనం ఓపిక కలిగి ఉండాలి. ఒక మారి ఇది చూద్దామండి, ఎందుకంటే చివరిగా హెచ్చరిక మనం చూద్దాం. ప్రభు వచ్చు వరకు మనము, ఎందుకంటే 2వ రాకడ కొరకు కనిపెట్టుకున్నాం కాబట్టి. 1 పేతురు పత్రిక యాకోబు పత్రిక 5వ అధ్యాయం యాకోబు పత్రిక 5వ అధ్యాయం అండి. ఇక్కడ నేను చదువుతున్నాను. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనును, దాని కొరకు కనిపెట్టుకొనును కదా. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరినొకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిటిలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాము, మీరేం చేయాలంటే ఓపికగా కనిపెట్టుకోవాలి, ప్రభు వస్తాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఈ 7 అంశాలు మనం ధ్యానించాము. కాబట్టి ఈ 7 అంశాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ప్రభు వస్తాడు, వస్తారని చెప్పిన వాడు రాక మానడు, వస్తున్నాడు. కాబట్టి మరి ఆయన రాకడ కొరకు మనము సిద్ధంగా ఉండాలి. ఒకవేళ సిద్ధపాటు లేకపోతే మరి ఆ యొక్క మరి 10 మంది కన్యకలలో మరి బుద్ధిగల కన్యకలు ఏ విధంగా లోపలికి తీసుకొని పోయారు, బుద్ధి లేని కన్యకలు సిద్ధపాటు లేక ఏ విధంగా వదిలిపెట్టబడ్డారో. కాబట్టి వాళ్ళందరూ కూడా 10 మంది ఒకటే విశ్వాసంతో నిరీక్షణతో ఉన్నారు. అయితే 5 మంది కొనిపోబడ్డారు, 5 మంది వదిలిపెట్టబడ్డారు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మనం కొనిపోబడే గుంపులో ఉండాలి కానీ వదిలిపెట్టబడే గుంపులో ఉండకూడదు. అందుకొరకే ప్రభు వచ్చు వరకు మనం ఈ పనులన్నీ చేస్తూ ఓపికతో కనిపెడదాం. అందుకొరకు దేవుడు మనకు సాయం చేయనుగాక. దేవుడు మన వినికిడిలో ఈ వర్తమానమును జీవనకరంగా చేయనుగాక. మంచిదండి. థ్యాంక్ యూ.